నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఎల్లుండి కల్లా ఏపీ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, థ్యాంక్ యూ అరుణ. ఇప్పటికే రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు 1-2 చోట్ల పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఋతుపవనాలు ఎక్కడి వరకు విస్తరించాయి? రానున్న 5 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వర్షపాతం ఏ మేరకు నమోదు కాబోతుంది? ఋతుపవనాలు అయితే విజయనగరం వరకు విస్తరించినటువంటి పరిస్థితి అండి. ఇది తెలంగాణ అలాగే కర్ణాటక ఈ ప్రాంతాలన్నింటినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. రానున్న 3 రోజుల్లో మరి మన శ్రీకాకుళం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రెయిన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే విజయనగరం వరకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి. రానున్న 3 రోజులు కూడా మిగతా ప్రాంతం అంతా కూడా విస్తరించడానికైతే అనువుగా ఉంది. ఈ 2 రోజులు మాత్రం తేలికపాటి వర్షాలు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అదే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో, అలాగే రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇక తేలిక నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉంటాయి. నిన్నటికే ఈ యొక్క రాయలసీమ జిల్లాలో కర్నూలు పరిసర ప్రాంతాల్లో కూడాను ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడాను ఈ యొక్క వర్షపాతం ఇటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఉంటుంది. అలాగే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 2 డేస్ తర్వాత నుంచి కూడాను రెయిన్స్ పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ పరిసర ప్రాంతం అంతా కూడాను రెయిన్స్ రావడానికి రానున్న 2 డేస్ 3 డేస్ తర్వాతే మరి రెయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు అయితే కనుక తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఋతుపవనాలు ముందుగానే వచ్చినప్పటికీ కూడా రాష్ట్రం అంతా కూడా విస్తరించడానికి కాస్త మందగమనం కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం రీచ్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయా? ఏ విధంగా ఉంటాయి? ఎస్, ఇప్పుడు జూన్ నెలలో అయితే మనకి డెఫినెట్గా గుడ్ రెయిన్స్ అయితే ఉంటాయి. అయితే ఫస్ట్ మనకి విజయనగరం వరకు కూడా బాగా విస్తరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనకి ఈ ప్రాంతంలో రాలేదు, కానీ ఈ ప్రాంతం అంతా కూడా అంటే మన మహారాష్ట్ర ఈ ప్రాంతం అంతా కూడా ఇక ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. మనకు కూడా రాగల 3 రోజుల్లోనూ ఈ యొక్క వర్షపాతం పెరిగి మన రాష్ట్రం వ్యాప్తంగా కూడాను అంటే శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో కూడాను గుడ్ రెయిన్స్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఈ రోజు అయితే కనుక తేలికపాటి వర్షాలే అరౌండ్ ఈ ప్రాంతం, అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా, గుంటూరు ఈ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ కూడా తేలికపాటి వర్షాలు అయితే ఇప్పటివరకే నమోదైనవి. ఇకను ఈ రోజు కూడాను ఉంటాయి, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటాయి. అయితే నార్త్ కోస్టల్ జిల్లాలో మాత్రం అల్లూరి సీతారామరాజు ఈ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. సో రానున్న 2 రోజులు కూడా ఈ తేలికపాటి వర్షాల తర్వాత కొంచెం కొన్ని ప్రాంతాల వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. ఇది మొత్తం మీద రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత క్రమంగా వర్షపాతం పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని, అలాగే జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అరుణ, ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.